సార్ గారు నేను వచ్చినప్పుడు ఫస్ట్ 2-3 సార్లు బయటకు వెళ్ళిపోయాను, దిగపోయాను. ఎందుకనంటే మా సార్ గారు ఏం చేశారంటే తనతో పాటు సార్ రెండు రోజులు కావచ్చు, 2 రోజులు సార్తో ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టుకున్నారు. తర్వాత ఆటోమేటిక్గా నేనే అలవాటు పడిపోయాను. కానీ నేను ఊరికే చెప్తున్నది ఒకటే సార్, నాకు తెలిసిన మట్టుకు మాత్రం ఇక్కడ నేర్పించినటువంటి స్టడీ మాత్రం ఎక్కడ లేదు సార్. నేను కరీంనగర్లో చదివినా, కరీంనగర్లో కూడా నాకు ఇటువంటి స్టడీ నచ్చలేదు. నేను 7th వరకు కాదు, ఇక్కడ మీరు 10th ఇంటర్ పెట్టినా కూడా నేను ఇక్కడనే చదువుకునేటువంటి. బట్ అప్పుడు అనుకోలేదు, కానీ బయటకు వెళ్ళినాక మాత్రం 100%గా నేను నా గుండె మీద చేసుకొని చెప్తున్నాను. ఇక్కడ నేర్పించినటువంటి చదువు మీరు 10th వరకు నేను ఇక్కడ చదువుకున్నట్టయితే నేను ఒక స్టేజ్కి వెళ్ళిపోయేవాడిని. బట్ నేను కరీంనగర్ ఎప్పుడైతే 8th క్లాస్లో వెళ్ళాను, నా లైఫ్ కూడా నేను డిగ్రీ చేస్తున్నాను ఇప్పుడు. బట్ డిగ్రీ 2nd ఇయర్ చేస్తున్నాను, కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చాను. డిగ్రీ చేసుకుంటూనే నేను బిజినెస్ చేసుకుంటున్నాను అంతే. ఓకే, థ్యాంక్ యూ మై సార్ అండ్ ఫ్రెండ్స్. ముగ్గురు సార్లు నన్ను ఎట్లా ట్రీట్ చేసిందో వెరీ గుడ్. ఏదని చెప్పి రవిత మేడం, నేను 7th క్లాస్లో ఉన్నాయా, టెస్ట్ పెట్టారు. మేడం పెడితే నాకు రాలేదు, దాన్ని నేను నోట్స్ నింపుకొని పెట్టెలో పెట్టుకొని రాస్తున్నా. మేడం గారు చూసిరు, అది తీసుకొని వెళ్ళి సార్కి ఇంట్లో ఇచ్చిర్రు, అది నేను ఇక్కడికి చూసిన. సార్ జ్వరం వచ్చింది, అయిపోతాను. ఏం జ్వరం వచ్చింది రా, ఒకటి చిన్న పారాసిటమాల్ ఇచ్చేటోడు, వేసుకోపో అని ఇక్కడ సాయంత్రం పంపించేటోడు. దాన్ని నేను బోర్లో పడేసి వచ్చేటోడు, అలా పడేసి వచ్చేటోడు. సార్ జ్వరం తగ్గలేదు, ఇంటికి ఫోన్ చేయరు, అవసరం లేదు ట్యాబ్లెట్స్ ఇస్తా, లేదంటే 6లో తీసుకోపోతాను. బాగాలేదు సార్, నేను బాగాలేదు సార్. స్టడీ అవర్స్ వీక్లీ 2 times ఉంటాయి. సార్ కొడతాడు, ఎట్లయినా చదివిపిస్తాడు, కొడతాడు సార్. కాంప్రమైజ్ ఆడిగా ఏం చేయాలి, తప్పు చేయాలి అంటే వడ్డం చేయాలి. వడ్డం చేసి రైస్ కూడా కొట్టాలి. అంటే స్టూడెంట్స్ తినకుండా కానీ ఒక్కొక్కరికి ఎక్కువ వేసి దాన్ని వేపించి ఊడగొట్టాలి. రైస్ ఊడగొట్టించి సార్ రైస్ అయిపోయింది. కార్తిక్ రెడ్డి, ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు, ఏడుంటున్నావు? అన్నాడి కార్తిక్ రెడ్డి, మై విలేజ్ చొక్కరావుపల్లె. బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది మొన్న రీసెంట్గా. ఓకే, నెక్స్ట్ అరవింద్ సార్ చెట్టి. అందరికీ నమస్కారం, ముఖ్యంగా పెద్దలకు నమస్కారం. నేను ఈ స్కూల్కి 1998 సంవత్సరం జూన్ 22 మండే రోజు, నేను మొన్న బీటెక్ 3-2లో అదే కాళ్ళు ఊపుతున్నప్పుడు ఇంకో మేడం అంటే అప్పుడు లలిత మేడం గుర్తుకొచ్చింది నాకు. నెక్స్ట్ ఇన్ మై లైఫ్ నేను పేపర్ లీక్ చేసింది. అది అర్ధవార్షిక పేపర్. అందరూ నేను మామూలుగా రైస్ రూమ్కి ఎందుకు వెళ్ళినా, బాలెట్ సార్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి ఎక్కడ పెడుతున్నా నాకు తెలుసు. సార్ బాగా ఫాలో అప్ చేసిండాడు. అవసరం లేదు. బాలెట్ సార్ అడిగిండు తెలుగులో ఏ క్వశ్చన్లు వచ్చినాయని. స్టార్ట్ చేస్తున్నా. యశోదతో గోపికలు కృష్ణుని ఆగడాలు ఏమని వర్ణించారు. సగం చెప్పగానే చెంప మిగిలిన చెడుల మీద పుల్లరెడ్డి సార్ వేసిండు. రెండు చెంప తిప్పలు. బయటకు వచ్చినాక మీ క్యాండిడేట్స్ అందరిని పిలువమన్నాడు. పిలిచిన వేణు, భోజ తిరుపతి, మేకల గణేష్. అప్పుడు అటెండర్ ఏంటి బొంగు కట్టెలు అవే ఇంకా పచ్చి ఉండే. ఆ రోజు అందరూ మై నేమ్ ఇస్ గూడ రాజీవ్ కుమార్. నిన్నే కదా ప్రతి క్షణం నేనే కలగన్నది, నీవే కదా ఈ క్షణం నేనే కావాలనుకున్నది. ఎన్ని జన్మలెత్తినా ఈ వరమన్నది దొరుకునా, చంద్రంలో నీరల్లే నీలో కలిసిపోనా. నిన్ను చూసి నామది నిద్ర నుండి లేచింది, కళ్ళకేదో కాంతి వచ్చి లోకాన్నే చూసింది. లోకంలోన ఏకమైన ప్రేమే కావాలనుకుంది, ఆ ప్రేమకు ఓ పేరు ఎవరు అనుకుంది. అది నువ్వే అని తెలిసి నా మనసు ఉరకలేసింది, సంతోషంతో ఆ స్వర్గాన్నే తాకింది. కాల్సిన వయసులో రాళ్ల మూటను ఎత్తుకొని గుప్పెడు మెతుకుల కోసం తమ గుండె చీల్చుకుంటుంటే
రాతలు మార్చాల్సిన నేతలు రోతలుగా మారుతుంటే ఎవరు వినగలరు ఈ అనాథ బాధల వేదాలు? ఎవరు కనగలరు వీరి జీవిత గాథల రోదాలు? మారునా మరువలేని మారణ జీవనాలు, కాలం మారినా కదలవే వీరి జీవిత చక్రాలు. తోడులేక నీడలేక చెట్టుగూడు చేరుకొని, బ్రతకలేక చావలేక బరువు సంచి మోసుకొని, పొట్టకూటి కోసం భిక్షయాటన చేసుకుంటుంటే, కడుపులు నింపాల్సిన కొడుకులు కొడవల్లే పొడుస్తుంటే, ఎవరు కనగలరు వీరి జీవిత గాథల రోదాలు? అసలు ఎవరు మార్చగలరు వీరి జీవన బాటల గమ్యాలు? దర్శక్ చిన్నప్పుడు నేను ఈ స్కూల్కి వెళ్ళాలని వచ్చానంటే, చిన్నప్పుడు 3 years ఉన్నప్పుడు మా తాతయ్య తీసుకెళ్ళి చిన్న అంగన్వాడీ స్కూల్లో వేశాడు. ఇప్పుడు వెళ్ళేసి సార్ను బండ పట్టి కొట్టానంట. అయిపోయిందిగా సెకండ్ ఎక్కడ మళ్ళీ సిరిసిల్లలో వెమ్లలో వేస్తారు అనుకుంటే, కరెక్ట్ జూన్లో, మే ఎండింగ్ జూన్లో బాలరెడ్డి సార్ బుల్రెడ్డి సార్ స్కూటర్ వేసుకొని వచ్చారు ఇంటికి. మళ్ళీ కూర్చున్నారు స్కూల్ కంటే, వస్తావా? వస్తా మళ్ళీ తీసుకొచ్చారు వేశారు. నాకు సెకండ్ క్లాస్లో బాగా గుర్తుంది ఏమిందంటే, పుల్లేస్ సార్ నన్ను 8 ఎక్కేవాడు కాదు, రాకపోతే పెట్టని తెప్పించి అక్కడ గేట్ దగ్గర నిలబెట్టించాను నన్ను. అది బాగా గుర్తుంది. అది నోట్స్ రాకపోతే నేను తీసుకెళ్ళి ఆ వాచ్మెన్ రూమ్లో కూర్చోబెట్టి నన్ను అమరిందారు. ఇద్దరిని కూర్చోబెట్టి 2 days నోట్స్ రాపించాడు. ఫస్ట్ నోట్స్ 7th వరకు నాది ఇక్కడ అయిపోయింది. ఆ తర్వాత విజ్ఞానవర్ధిని స్కూల్ అయిపోయింది. సంథింగ్ సార్ తీర్థలో వెళ్ళి అక్కడ రూమ్లో స్కూల్ ఏంటంటే విజ్ఞానవర్ధిని హై స్కూల్ అని ఏ రోజు కూడా చెప్పలేదు. రాజరాజేశ్వరరావు ఫ్రమ్ మార్పాకాన్ అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇది బ్రాండ్ అయిపోయింది, ఒకటి బిజినెస్ మ్యాన్ లాగా చెప్పాను. సెకండ్ క్లాస్ లో నన్ను ఇలా వేశారు, 7th లో ఈ చదువు మనకెందుకు అని చెప్తున్నాడు. సి ఫర్ క్యాట్. క్యాట్ అంటే ఏంటి? దొంగ. పిల్లి అంటే దొంగనే కదా. దొంగ ఏమని చెప్తున్నారు? ఫస్ట్ వెళ్ళగానే అరే పిల్లి అంటే దొంగరా, నువ్వు దొంగ అయిపోరా అని ఇంటర్నెట్ నేర్పిస్తున్నారు. డి ఫర్ డాల్. మీ జూనియర్ని ర్యాంక్ చేయాల్సిన అనుకుని మిగతా ఫుల్ ర్యాంక్ చేయొచ్చురా, మన జూనియర్ కదా. మాకే స్కూల్ ఎవరు ఇప్పుడు పార్టిసిపేట్ చేశారు కదా, చెయ్యని ఒక అబ్బాయిని ఇంటి పేరుతో సహా వీళ్ళు యాంకరింగ్ అయిపోయిందని ఒప్పుకుంటాం. చెయ్యని ఒక అబ్బాయిని ఇంటి పేరుతో సహా ఇన్వైట్ చేసి. నాకు సరిగా క్లియర్గా కనబడట్లేదు. లైట్ నీలం నాగేందర్ నా పేరు. చాలా ఉన్నపల్లి ఇట్లా సైకిల్ మీద వచ్చేది. అందరికి తెలిసి ఎవరు అడిగినా కానీ ఇట్లా సైకిల్ మీద వచ్చేది కదరా మీరు అన్న విషయం అడుగుతారు. అవును, మేమే నేను రమేష్ సైకిల్ మీద వచ్చేది అప్పుడప్పుడు. నాది బీటెక్ అయిపోయింది. ఈ స్కూల్లో నేను ఈ స్టేజ్లో బీటెక్ దాకా వెళ్ళానంటే కారణం స్కూల్ అని పక్కా చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రతిసారి ఏ స్కూల్లో అదే లెక్క ఎప్పుడు గొర్రె లెక్క ఇంకో దారిలో దొక్కాల్సి వస్తుంది. పైనకు తల్లవట్టు అనేది అది ఇప్పటికీ గుర్తున్నది. ఎప్పుడైనా నేను ఇప్పుడు ఎవరన్నా బయట నడుస్తూ ఉంటే ఖచ్చితంగా నేను కొట్టి మరీ చెప్తా, కొట్టి అదేం నడుచురా గొర్రె లెక్క పైనకు నువ్వు ఇచ్చిన. ఇప్పుడు మేక ఉంటుంది, అది పైకి లాడుతుంది, పైకి పైకి ఉంటుంది ఉండాలి. ఈ డిసిప్లిన్ అనేది మన దగ్గర అది ఎట్లా అంటే విచ్చలవిడిగా ఉంటుంది. దానికి మనం ఎక్కడ కూడా అడ్డంకి చెప్పలేం. దీనికి ఎప్పుడు కృతజ్ఞతనే ఉంటుంది. నెక్స్ట్ కంకణ శేఖర్ బాబు. శేఖర్ విద్యాలయంలో తర్వాత 3 years ఉన్నప్పుడు ఇక్కడ జాయిన్ చేశారు. మీకు అందరికీ తెలియకపోవచ్చు. అప్పుడు ఒక 1 year ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ 5th లో మళ్ళీ స్కూల్లో రీజాయిన్ అయ్యాను. ఇంకా ఈ స్కూల్లో చదువుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈవెంట్ ఒక జోక్ చెప్తాను. అతను కట్టబట్టుకుంటూ ఇలా నడుచుకుంటూ సినిమాకి వెళ్ళాడు. ముందు 3 rupees టికెట్ ఉంటుంది, ఆ రోలో కూర్చున్నాడు. అతను యాక్చువల్గా అది నాగదేవత సినిమాను సంథింగ్ ఏదో మూవీ రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఆ సినిమాకి వెళ్ళాడంట. ఒక ఫ్రెండ్ చెప్పాడు ఈ జోక్. అయితే సినిమా నడుస్తుండగా మధ్యలో పామిలా నాకు ఏం తెలియదు. మా నాన్న చీకటి సెకండ్ క్లాస్లో సార్. అయితే పవర్ పోయింది. పవర్ పోయినా కూడా మాకు మమ్మల్ని విడిచిపెడతారు అనుకుంటే ల్యాంతర్లు పెట్టి చదివించేవారు. ఆ అదృష్టం బాగుండి ల్యాంతర్ కూడా చెడిపోయింది. ల్యాంతర్ చెడిపోయిన తర్వాత
లైన్ ఇప్పటికి కూడా రావు సార్. రాకపోతే కరెక్ట్ నాకు ఫుల్ భయం అవుతుంది. చెప్పిన వాళ్ళని పక్క తీసుకొని పొట్టు కొడుతున్నారు. కొట్టినప్పుడు కరెక్ట్ నేను చెప్పడానికి నుంచి వెళ్ళిపోయాను. ఏ స్కూల్లో చదవాలి, నాకు అప్పుడే ఫ్రీడమ్ దొరికినట్టు అనిపించింది. ఏ స్కూల్లో జాయిన్ కావాలని అప్పుడు నా ఫ్రీడమ్. మా నాన్న అడగలేదు అసలు నన్ను ఏ స్కూల్లో జాయిన్ చేయాలని. అప్పుడు నాకు వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. యాంకరింగ్ కోసం నియమించాను, సెలెక్ట్ అయిపోయింది. అప్పుడు రికమెండేషన్ తోటి అది కూడా మనం వెళ్ళేసి అక్కడ కూర్చొని అదంతా ఏం చేయలే కానీ అయిపోయింది. తర్వాత నేను యాంకరింగ్ ఫస్ట్ గర్ల్స్ అయిపోయింది. నెక్స్ట్ నేనే వెళ్ళడం స్టేజ్ పైకి వెళ్ళేసరికి ఆయన అక్కడ ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయిపోయి చనిపోయిన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. మాట్లాడాలంటే కొంచెం భయం. అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంతమంది వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు మేడాలకు ఇప్పుడు నా పేరు పడిగలని, ప్రజెంట్ MLD అయిపోయింది. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా చెల్లమెడ ఆంధ్ర హాస్పిటల్లో చేస్తున్నా. అయిపోయిన తర్వాత జాబ్ సెర్చింగ్ డౌట్ లేదా మా మేడం గారు తను నెక్స్ట్ ఇయర్లో హాస్పిటల్ పెడుతున్నాడా, అందరూ వేకెన్సీ ఇస్తామని చెప్పింది ల్యాబ్ పెట్టుకోవడానికి. తర్వాత చేసుకుంటాను. అందరూ పోటీపడి నేనైతే స్పోర్ట్స్ కబడ్డీలో ఫస్ట్ అంటే నేనే. నాకు గుర్తుంది ఏంటంటే శేఖర్ బాబు ఎక్కడున్నాడు, శేఖర్ ఓకే ఇంకో గాది ఇట్లా అనుకొని కొడితే ఆ రోజు చూడాలి. ఇక మేడం గారు అప్పుడు సామాన్య చెప్పారు అనుకుంటా. మేడం అదే చెప్పారు మేడం, నేను 6th, 5th ఉన్నప్పుడు అది చెప్పారు. ఇక అడుగుతారు క్వశ్చన్స్, కొట్టేసారు అంటే ఇంకా అది ఎప్పటికీ గుర్తుంచుకున్నా. తర్వాత వచ్చేసి ఇంకొకటి రజిత మేడం గారు ఎగ్జామ్ హాల్లో మేడం ఎప్పుడు అబ్జర్వ్ చేశాను. అసలు మేడం దొరకద్దని చెప్పి నేను చాలా మేనేజ్ చేస్తున్నాను. మేడం దొరికిపోయినా వచ్చేసింది అని నిజంగానే స్లిప్ దొరికింది. ఆ విషయం వెళ్ళేసి ఆగిన సార్ కొడితే ఈ చెవు 2 చెవులు పని చేయకుండా అయినాయి. వినబడుతుంది సార్ ఓకే. అప్పుడు తర్వాత ఇంకొకటి వచ్చేసి సామాన్ని అప్పుడు కావచ్చు గుండె ఏదో పడం వేయాలి, అప్పుడు కూడా కాపీ కొట్టి దొరికిపోయినా. అప్పుడు పుల్లయ్య సార్ చాలా ఉంటారు. ఓకే ఓకే ఎవరు ఫ్యాన్స్ ఎవరు పవన్ లెక్క ఉంది. థ్యాంక్ యూ. నాకు డైలాగ్ రావు. ఓకే థ్యాంక్ యూ. రాత్రి కాదు సాయంత్రం మనం పడుకుంటప్పుడు గుడ్ నైట్ చెప్తుంది. వాతావరణంలో సేమ్ కాకపోతే అక్కడ మేనేజ్మెంట్ దృష్టి అంటే సేమ్ అక్కడ ఆ స్కూల్కి ఇప్పటికి కూడా అంతే. ఎంత చదువుతారో దానికి రెట్టింపు ఫుల్ ప్రతి దాంట్లో ఉంటా. చదివేది మాత్రం నా కోసం కాదు, మా నాన్న చిన్నప్పటి నుండి చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. కానీ తీట పని చేసేటప్పుడు నాకు గుర్తొస్తుండే అరే చదువు డ్యామేజ్ అయిపోద్దేమో అని. కానీ సేమ్ చదువుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడిని, తర్వాత చాలా పనులు చేసేవాడిని. అట్లా తన్నులు తినని మేడం, నేను ఏ మేడంతో తినను తనలేవు. ఏ సార్ నన్ను కొట్టే సార్కు ఫుల్ క్లోజు, ఏకైక వ్యక్తి అంటే అందరూ అని చెప్పారు. పెళ్ళి కార్తీక్ రెడ్డిగా సక్సెస్ఫుల్గా 5, 6, 7 నేను చదివింది 3 సంవత్సరాలు. కానీ అందరు చాలా మంది నేను చిన్నప్పటి చిక్కన చదివాను అనుకుంటారు. క్లాస్ మా నాన్నకి చెప్పిండు. మా నాన్న అంటే మా తమ్ముడు కూడా ఇప్పటికి భయపడ. కానీ కాకపోతే మా నాన్న మనం కొంచెం ఎక్కువ చేస్తాం కాబట్టి సిటీ కల్చర్కి అలవాటు పడతానేమో అని చెప్పేసి వరంగల్ SRలో జాయిన్ చేసిండు. కాకపోతే అడవరకర వల్ల 20,000 లాస్ అయినా సరే కానీ అక్కడ తిండి పడక నేను ఏం చేసిన అంటే నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది. చదువు మాత్రంగా సర్టిఫికెట్ల కోసం నన్ను చాలా సతాయించుకోరు వాళ్ళు. 20 రోజులకు సర్టిఫికెట్ వేయలే. మళ్ళీ తర్వాత శ్రీపాల్ రెడ్డి సార్ అని అక్కడ ప్రిన్సిపల్ సారు ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు 18,000 ఏమో ఇస్తే 36లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోతుందని చెప్పారు నారాయణ కాలేజ్లో. కానీ నేను తర్వాత 72,000 కట్టేసి ఇంటర్ విజయవంతంగా 92% కంప్లీట్ చేసుకొని ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయి ఎంసెట్ రాసి నాది కాదనుకొని కొడితేనే ఇలా ఉంటే ఒక్కసారి ఈ ఊరు నాది, జనం నా వాళ్ళు, వాళ్ళ సమస్య నాది, వంశం నాదని కొట్టానంటే 10 తరాలు నీ వంశంలో మగబిడ్డ పుట్టాలంటేనే భయపడతాడు. సార్ గారికి, బాలరెడ్డి సార్ గారికి, తర్వాత మాకు టీచింగ్ రమ మేడంకు, ఉమా మేడంకు, మెసేజ్ చేసిన నా ఫ్రెండ్స్కి అందరికీ 2-3 సంవత్సరాలు తనని చదివించి ఆటోమేటిక్గా డెవలప్ చేస్తాడు. అయితే ఆ అమ్మాయిని ఎంత లవ్ చేస్తాడు అని అంటే తనకి
తెలియనంతగా తన శరీరం దేహం అన్ని మర్చిపోయి లవ్ చేస్తాడు. తర్వాత ఆ అమ్మాయి నా ఫ్యూచర్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, నేనేం చేస్తాను ముందులో చెప్పాలి కదా, అందుకే వచ్చాను. జస్ట్ బీటెక్ అయిపోయింది. ఫార్చునేట్లీ ఐ గాట్ జాబ్ ఇన్ ఒరాకిల్ యాజ్ ఏ జావా డెవలపర్. బట్ నాకు ఏమంటే జావా ప్రోగ్రామర్గా సెటిల్ కావాలి, అంటే జాబ్ కావాలి. బట్ నేను ఇంకా ఆలోచిస్తున్నాను అది చేయాలి అవుతుంది. స్టిల్ నేను మేబీ నెక్స్ట్ ఇయర్లో కర్నూలులో బీపీఓ కంపెనీ స్టార్ట్ చేయాలని ఆలోచన ఉంది. ఐ వాంట్ టు సే ఇట్. విత్ యువర్ పర్మిషన్ ఐ విల్. అయినా చెప్తాను. నాకు ఇంతసేపు మాట్లాడగానే ఇప్పుడే భయమైంది. అన్నది అంటావు మళ్ళీ చేస్తా, ఇప్పుడు మాట్లాడతా నేను పక్కాగా. నేను మినిమంగా ఒక 25 minutes మాట్లాడతా. పిచ్చిలేసింది సార్, నిజం సగం గంటలు వచ్చేసింది, నిజం గ్యారెంటీ. ఎందుకంటే అప్పుడప్పుడు ఒక పిచ్చిగా ఆలోచించడం నా మీద నాకే డౌట్ వస్తుంది, నేను పిచ్చర్ అయిపోయానని. దానికి కారణం అనేది కూడా ఇదే స్కూల్లో నేను చాలాసార్లు అనుకున్నాను నేను అసలు. సో నేను అందరూ ముఖ్య మై డే టీచర్స్కి, మై సార్స్కి, మై ఫ్రెండ్స్కి, మై కొలీగ్స్కి అందరికీ నా యొక్క అభినందనలు దీనికి వచ్చినందుకు. సో నేను ఇక్కడ నేర్చుకున్నాను నర్సరీ నుండి అండ్ 8 yearsలో ఓన్లీ సీనియర్ మోస్ట్ స్టూడెంట్ నేను అసలు స్కూల్ చెప్పింది ఇదే స్కూల్. అసలు చాలా మంది అంటున్నారు చదువు వేస్ట్ అని. ఓకే, మీ ఇక్కడనే ఇంకా 10th class దాకా ఇక్కడనే ఉండాలని. ఇంకా 10th class దాకా ఏ స్కూల్ అయినా 10th class దాకా ఉండదు. ఎక్కడికైనా లైఫ్లో ఎక్కడికైనా ఓకే ఇది అమెరికా సంథింగ్ వేరే ప్లేసెస్కి వెళ్ళాలి. ఎవ్రీ టీచర్ ఒక స్టూడెంట్గా ఒక ఆయుధంగా ఒక బిరంగి లాగా తయారు చేయడం, దట్స్ ఆల్. అంటే సవాళ్ళైనా దేనైనా ఎదుర్కోవాలి అనేది ఏ టీచర్ గురువుకి ఇచ్చాల్సింది అదే ధైర్యం ఇస్తాడు. ఒక భగవంతుడు ఒక 10 సార్లు కొట్టడానికి అంత ఫీల్ కాదు, కానీ రాధాకృష్ణ కొడితే చాలా ఫీల్ అవుతుంది అసలు. కానీ సార్ ప్రేమ చూపించే టైంలో ప్రేమ చూపిస్తాడు. ఎందుకు కొడుతున్నాడు సార్కి ఏం తెలియలేదు, ఇది నాకు కొడుతున్నాడు. ప్రేమ చూపినప్పుడే వారు ఆరో తిన్నవారా మంచిగా ఉన్నవారు అని అంటాడు, మళ్ళీ కొట్టు దగ్గరేమో తుగ్గు అంటాడు. నాకు అర్థం కాలేదు. పుల్లారెడ్డి సార్ అంటే మామూలుగా రాజ్ కుమార్ విషయం నాకు అర్థం కాలేదు. మేము అవే క్వశ్చన్ చదువుకునేటోళ్ళం. నెక్స్ట్ ఏదో 2 లక్షలు అయితే మేము అట్లా బక్రగాలం అయిపోయినాం. ఆడికి మార్క్స్ ఎక్కువ వచ్చేది, మాకు మార్క్స్ తక్కువ వచ్చేది. మేము డైలీ అర్థం చేసుకుంటాం ఏంటిది వీడు ఇట్లా చేస్తున్నాడు అంటే మనకి అర్థమైంది అసలు. మామూలు ఇట్లా చేసి ఆ లెసన్ మొత్తం రాజ్ కుమార్ అలా. సో నెక్స్ట్ ఏంటిది, మామూలుగా నేను ఆ 8 నుంచి బయటకు వెళ్ళిపోయాను. నేను బయటకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్కూల్లో ఏం లేవు, ఓకే టీచర్స్ ఇంత రెస్పెక్ట్గా ఏం లేదు. సో నాకు ఏదైనా బాధ అనిపించిందంటే ఫస్ట్ నేను ఒకరి లేదు నాకు ఉంది అని నేను అడగడం మర్చిపోయినా. ఫస్ట్ నా గురించి నేను ఓకే నాది నేను చూసుకోవడం, ఏదైనా నా గురించి నేను ఆలోచించుకోవాలి ఫస్ట్. దాని తర్వాత నేను ఎలిజిబుల్ ఫర్ అనదర్ ప్రాబ్లమ్స్ అని నేను అనుకున్నాను. సో నాకున్న ప్రాబ్లమ్స్ని మా సార్ అడిగితే ఉండేవాడిని నేను అసలు. సో అప్పుడు నాకు ఇక్కడ గుర్తుకొచ్చేది ఏంటంటే ఇక్కడ చేసిన ప్రతి ఒక్క అలవాటు నుంచి ఓకే నేను నేర్చుకున్నాను కదా, ఇక్కడ నుంచి నేర్చుకుని నేను అక్కడ చేయలేనా, ఎక్స్టెండ్ చేయలేనా దాన్ని అని నేను చిన్నగా ట్రై చేస్తాను. ఇప్పటికీ నేను చెప్తున్నా, పుల్లారెడ్డి సార్ గారు చెప్పిన గాయత్రి మంత్రం ప్రతిరోజు నేను సూర్య నమస్కారాలు చేస్తాను నేను పక్కగా. ఎందుకంటే ఆ రోజు తప్పో రేటో తెలియదు, కానీ మా డాడీ ఊరికే లాస్ట్లో వచ్చేస్తాడు. ఎప్పుడైనా నేను ఏడ్చేవాడిని సాయంత్రం కానీ మీరు అందరూ వెళ్ళిపోతారు, నేను ఒక్కనే ఉంటాయి ఇక్కడ ఏడ్పచ్చేస్తుంది. అమ్మ డాడీ అర్ధరాత్రి వచ్చేస్తారు, అయిపోతుంది సంబరం వచ్చేస్తుంది. అప్పటి నుంచి ఏదో నాకు అది అట్లా అనుభూతి కలిగింది. ప్రతిరోజు ఇప్పటికి కూడా ప్రతి డే ఇప్పుడు నేను పొద్దున చేస్తా సాయంత్రం లేదు అంటే ఈ రోజు ఉన్న డ్యూటీస్ నేను పర్ఫెక్ట్గా చేశాను. దట్స్ ఆల్. టుమారో ఏమైతే సో పండుకునే ముందు బాలకృష్ణ సార్ ఏమో అక్కడ కూర్చొని బాలకృష్ణ ముందుంటే కూర్చోమన్నాను. సార్ నన్ను కొట్టింది అనుకోండి ఒకవేళ, అరే వేణుగాని వెళ్ళొచ్చు చదవమని చెప్తారంటే నేను వెళ్ళొచ్చు సార్ నన్ను కొట్టాను అసలు. యాక్చువల్గా నేను వెళ్ళొచ్చు ఇంకా గట్టి చదివేటంటే మా సార్ పిచ్చిలేసేది, అరే మీరు వెళ్ళా చదవడు మనమే వెళ్ళిపోయింది బెటర్ అని. సార్ 2-3 సార్లు వెళ్ళిపోయాడు అసలు చెప్పించాడు. అది ఒక 2 months 3 months వరకు మళ్ళీ ప్రతి ఒక్క లెక్చర్ నన్ను కొట్టేవాడు కూడా కాదు, పెట్టిన పెట్టుకునేవాడా అనేవాడు కాదు. ఇది మన కాలేజీ జరిగిన ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ ని ప్రతి ఒక్క ఓకే స్కూల్లో జరిగిన ప్రతి ఒక్కటి ఒక డైలీ సీరియల్ లాగా వాళ్ళకి పిచ్చెక్కి చేసిన నేను కూడా, వాళ్ళు కూడా సగం పిచ్చోలో చేస్తాను నేను. అది స్కూల్లో మేడం అది. దాని తర్వాత మా ఉమా మేడం
నాకు ఒక ఉమ్మ మేడం ఒక పద్ధతి చెప్పింది అసలు. ఆ పద్ధతికి ఏంటంటే అందరూ సాంగ్స్ కూడా అయితే అదే పద్ధతి చదివిస్తారు, అందరూ అదే పద్ధతి చదివిస్తారు అసలు. అప్పుడు బాలకృష్ణ సార్ కామెంట్ చేస్తారు, ఉమ్మ మేడం అందరికి ఒకటే పద్ధతి. మీరు అందరూ ఏమన్నారంటే వేణు మంచి చదువుకో, మంచిగా ఉండు, లైఫ్లో ఏ కష్టమైనా కానీ ఎదుర్కొను, మీ డాడీ మంచిగా ఉంటాడు. మేడం ఒక టైప్ మోటివేషన్స్ కూడా ఇస్తారు. చాలా సంగతి అంటే చాలా డైలీ మోటివేషన్స్ అనేది అది ఇప్పుడు అందరిని పిచ్చి చెప్తున్నావు కదా లేదు. ఇప్పుడు మీకు కూడా పిచ్చి లేపేస్తారు యాక్చువల్గా. అది చాలా కష్టపడ్డావు కదా, ఎందుకు రాలేదు మా నాన్న అంటే, ఏమోరా సార్ నాకు వేయలేదని అన్నాను. మేకల్ గణేష్ ఆ రోజు సగమే చెప్పాను, అసలు ఏం చెప్పలేడు, మొత్తం వేస్ట్ సొల్లు చెప్పినా కానీ చెప్పేసి ఎవరు. అప్పుడు పక్కన రాజీవ్ కుమార్ వాళ్ళు సైడ్ లో కూర్చున్నారు లైన్స్ లో, వాళ్ళు అంటున్నారు ఇంకేం చెప్తాం, వాడే లెసన్ బుద్ధి చెప్తారు వాళ్ళు అంటున్నట్టు. ఓకే సార్ అప్పుడే లైఫ్ లో ఇది ఎప్పుడైనా ఒక పెద్ద స్టేజ్కి వెళ్తాడని అనుకున్నా అని సార్ ఒక పెద్ద స్టేజ్ లో చెప్తాడు వీడని అన్నాడు. ఆయన కానీ అది ఓళ్ళు నమ్ముతారు, అదే ఏదో ఒరిజినల్ అనుకుంటాం కదా. సో నెక్స్ట్ ఇది మామూలుగా 8th క్లాస్ వెళ్ళాం. ఇక్కడంటే ఒక 45 మంది స్టూడెంట్స్ మాత్రమే. అక్కడ ఫస్ట్ 8th క్లాస్లో వెళ్ళగానే ఒక 1 to 10th నెంబర్ స్టూడెంట్స్ని ఒక 500 ఒక్కసారి స్టేజ్ డైలీ ఆలోచిస్తే ఎవరైనా మంచిగా కరెక్ట్గా చెప్తారని నేనేం చేసిన వెంటనే నాకు గ్రంథాలయ వారోత్సవాలని ఏదో పెట్టారన్న. నేను ఏదో ఒకటి సంథింగ్ అక్కడ పెట్టిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి నేను దాంట్లో పార్టిసిపేట్ చేసిన. నేను పర్ఫెక్ట్గా చెప్పిన, ఎక్సెప్ట్ చెప్పిన, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. అది కొడితే ఇట్లా బెల్ కొడితే ఆయన వచ్చి కూర్చోవాలన్నాడు. నేను చెప్పేస్తున్నా 5 minutes చెప్పేసి